బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండూరు గ్రామంలో టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. మధుసూదన్ రెడ్డి చేత బర్త్డే కేక్ ను కట్ చేయించిన అభిమానులు. మామిళ్లపాడు రీచ్ లో నూతన ఇసుక పాలసీని ప్రారంభం. హాజరైన సుల్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం. హాజరైన జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయ దాతలుగా నీలిచెట్టి సత్యవతి కుమారులు ఉమాశంకర్ మరియు రామకృష్ణ వ్యవహరించారు. కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 9/7/2024 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ శ్రీమతి నీలిశెట్టి సత్యవతమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు నీలిశెట్టి ఉమాశంకర్, నీలిశెట్టి రామకృష్ణ గారు ఇద్దరు వాళ్ళ తల్లి గారి కోసం ఈరోజు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి ఆ మహాతల్లికి ఆత్మశాంతి కలగాలని, వీళ్ళకి భోగభాగ్యాలు కలగాలని, ప్రశాంతంగా జీవితం కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుండి విరాళాలు కోరుతున్నామని శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 11వ తేదీ నుండి విరాళాల సేకరణ కార్యక్రమం విఘ్నేశ్వరపురం వినాయకుని దేవస్థానం నుండి ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణంలో పట్టణ ప్రజల్ని భాగస్వాములు చేస్తూ విరాళాలు సేకరిస్తూ ఉన్నామని, కావున పట్టణ ప్రజలు సహకరించాలని అయ్యప్ప స్వామి భక్త బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివయ్య, వినయ్ కుమార్, సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, లక్ష్మయ్య, శ్రీహరి, భాస్కరాచారి, గిరి తదితరులు పాల్గొన్నారు. మొత్తం
హలో నాగ గారు, అదేంది మెసేజ్ పెట్టారు? నేను కూడూరండి సాయన శివర్ని. అది ఏంది లోడ్? అది డంపింగ్ నేషనలే కాదు అసలు. మళ్ళా ఓకే ఓకే మళ్ళీ అందరిని పడతాడు. ఓకే 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 ఇంటర్నేషనల్ కదా ఆయన. సరే ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానము నిర్మాణమునకు గత 65 సంవత్సరములుగా గూడూరులో కలగానే నిలిచిపోయింది. గూడూరులో కాశీ లేవట్లో కొండా కాశీ గారు దేవస్థానం కొరకు 120 ఎకరాలు దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహ కటాక్షాలు ఇళ్ళవెల్లా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు దాతల సహకారంతో అయ్యప్ప స్వామి కృష్ణశిల రాయితో గర్భగుడి మరియు మండప నిర్మాణము, వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, శివాలయం కూడా అది త్వరలో దాతల సహకారంతో పూర్తవుతుంది. ఈ నెల 11వ తారీఖు అనగా బేస్తవారం రోజు 7:01 శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి విగ్రహ భిక్షాటన కొరకు బంగారు, వెండి, రాగి, ఇత్తలి, కంచు ధన రూపంలో మీ తోచిన విధంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆ విగ్రహానికి మా వంతు సహకారంగా మా కుటుంబం కూడా దేవస్థాన అభివృద్ధికి తోడ్పడింది అని భావిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. శరణం, స్వామియే శరణం అయ్యప్ప. ఈరోజు అయ్యప్ప గుడి నిర్మాణం కొరకు మన కొండా కాశీ గారు స్థల దాతండి. ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ నెల 11వ తేదీ గురువారము మన అయ్యప్ప స్వామి పంచలోక విగ్రహం కొరకు భిక్షాటన జోలి పట్టుకొని పురవీధుల్లో వస్తున్నాం స్వామి. దాతలు దాని సహకారంతో వెండి, బంగారు, రాగి, కంచు, ఎత్తడి ఈ ధన రూపంలో కానీ అందరూ దాతలు సహకరించాలని కోరుచున్నాము. అలాగే ఉదయం 7:30కి మన ఆర్టీసీ ప్రక్కన వినాయకుడి గుడి నుంచి ప్రారంభమవుతాం స్వామి. అక్కడి నుంచి భిక్షాటన చేసి వస్తున్నాం స్వామి. అందరూ సహకరించాలని కోరుచున్నాం. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. గర్భిణులు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జన విజ్ఞాన వేదికకు మరియు అందులో పనిచేస్తున్న మాకు సంతృప్తి కలిగించిందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలింతలు మరియు గర్భిణులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక
వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాము ఈ కార్యక్రమం 9 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణులు మరియు బాలింతలు పాల్గొన్నారు. జేవీవి ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తారీఖున భోజన పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ నెలలో రవి హోమ్ మీట్స్ అధినేత రవికుమార్ మా తమ్ముడు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్గా వ్యవహరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మ, మీరు ఇక్కడ వచ్చారంటే గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఇప్పుడు ప్రముఖంగా డయేరియా ఉంది ఎక్కువ అన్ని దగ్గరలో కూడా. మీరందరూ కూడా మీ ఇంటి పరిశుభ్రాలను జాగ్రత్తగా పెట్టుకొని నీళ్ళని కాచి తాగితే మీ ఆరోగ్యానికి, బిడ్డ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీ ఇంటి పరిశుభ్రాలు కానీ ఇంట్లో కానీ నీట్గా పెట్టుకొని కాచి నీళ్లు తాగి వడపోసుకొని తాగండి అమ్మ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయంలో మీరందరూ జాగ్రత్త వహిస్తారని కోరుకుంటున్నాం. మీరందరూ భోజనానికి ఇబ్బంది పడకూడదని మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరాయం చేస్తూ ఉన్నాం. దీనికి మాకు మా హాస్పిటల్ సిబ్బంది ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు భోజనానికి మీరు తల్లి బిడ్డ ఇద్దరు ఇబ్బంది పడకూడదని మేము రిస్క్ అయినా కూడా మీకోసం ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని మంచిగా చదివించి ఒక మంచి ప్రయోజకుని చేయాలని, మీరందరూ ఆ విధంగా కృషి చేయాలని, డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వారు చెప్పిన విధంగా నడుచుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. తిరుపతి జిల్లా వాకాడ్ మండలం కొండూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వాకాడ్ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యకర్తలు తన అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. కొండూరులోని మధుసూదన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన బర్త్డే కార్యక్రమంలో భాగంగా అభిమానులు మధుసూదన్ రెడ్డి చేత బర్త్డే కేక్ ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ కేక్లతో, గజమాలలతో శాల్వాతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. అది అడ్డాలి. అందరు రానండి, ఇంట్లో లేకుండా అది పొరవాళ్ళు వస్తారు. తీసుకొచ్చి
శ్రీమతి స్వామిగా వెనకరా సీను నిలబడండి చూడరు వీళ్ళు నిలబడేదంటూ ఉంటారు అందరూ వాళ్ళు కొట్టి जरा केक रख दो हाँ चुपके हूँ खड़ा बस आमद ले ओके ఓకే ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలోని మావిలపాడు రీచ్లో నూతన ఇసుక పాలసీని సుళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే జీవో నంబర్ 43తో నూతన ఇసుక పాలసీని తీసుకుని వచ్చి పేద ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే చెందుతుందని ఆమె తెలియజేశారు. మున్ముందు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకుంటాయని, అక్రమ ఇసుక రవాణాకు చర్మగీతం పాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అక్రమ ఇసుక రవాణా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఈ నూతన ఇసుక పాలసీని తీసుకురావడం జరిగిందని ఆమె తెలిపారు. అబ్బాయి నటరా అబ్బాయి వెనక్రా మధు కరవ రైట్
బంపర్ కొట్టేమో ఇది కాంటాక్ట్ నెంబర్ ఇది వస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇసుక పాలసీని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజుల్లోనే మనకు ఇసుక పాలసీని, టెంపరరీ ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం జరిగింది. అందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనివల్ల పేద ప్రజలు కానీ సామాన్యులకు కానీ మంచి ఊరట కలిగించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంటి కలని నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంక నుంచి నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయి. నాణ్యమైన ఇసుకను అందించడమే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఇక నుంచి ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరగదు. దాన్ని నిరోధిస్తూ అందరికీ, ప్రతి ఒక్కరికి, పేదలకి సామాన్యులకి ఇసుక అందించడమే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు, హైకోర్టు అలాగే ఎన్జిటి నిబంధనలకు అనుకూలంగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ప్రతి ఒక్కరికి ఇసుకను అందజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండూరు గ్రామంలో టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. మధుసూదన్ రెడ్డి చేత బర్త్డే కేక్ ను కట్ చేయించిన అభిమానులు. మావిలపాడు రీచ్ లో నూతన ఇసుక పాలసీని ప్రారంభం. హాజరైన సుల్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం. హాజరైన జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సెలవు.